ఓబద్య గ్రంథము ఎన్నో అధ్యాయం అని అడగకండి, ఉందే ఒకటే అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో అధ్యాయం అని అడగొద్దు. ప్రైజ్ ద లార్డ్. 18వ వాక్యం చదివి సహాయం చేయండి. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యేసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందుదురు. ఏశావు సంతతి వారిలో ఎవ్వడును తప్పించుకొనకుండా యేసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఓబద్య గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ ఓబద్య గ్రంథము చూస్తే ఒకటే అధ్యాయం, కానీ ఈ ఒకటే అధ్యాయాన్ని ధ్యానించడము ప్రారంభిస్తే నెలలు పడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చదవడము 10 నిమిషాలు చదివేస్తాం. చదవడము 10 నిమిషాలు 5 నిమిషాల్లో కూడా ఈ ఓబద్య గ్రంథాన్ని మనం చదవగలుగుతాం. కానీ ఈ ఓబద్య గ్రంథములో మర్మము గనక మనం చూసినట్లయితే అద్భుతము. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ 18వ వాక్యములో ఈ ఓబద్య గ్రంథములో యాకోబు సంతతి అగ్నియు, యోసేపు సంతతి మంటయు ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంత గొప్ప ధన్యత యాకోబు స్వతంత్రించుకోవడానికి గల కారణం, అంత గొప్ప ధన్యత యాకోబు జీవితంలో ఉండడానికి గల కారణం, యాకోబు జీవితంలో ఆ కృపను పొందుకోవడానికి గల కారణము తనలో ఉన్నటువంటి పట్టుదల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు యాకోబు సంతతి అగ్నియు, యోసేపు సంతతి మంటయు అనే మాటలు ఈరోజు మనందరికీ వాగ్దానముగా మారునుగాక. ఆమేన్. పిడికిలి బిగించండి. ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది వాగ్దానము. ఆమేన్, ఆమేన్. మీరు అగ్ని అయి ఉండుదురు గాక, మీరు అగ్ని అయి ఉండుదురు గాక. హల్లెలూయా. ఎందుకు యాకోబు ఈ ధన్యతను పొందుకున్నాడు? ఒక వ్యక్తి ఏమో వదులుకోవడం మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ఏమో పొందుకోవడము మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఏమో తనంతట తాను వదులుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో ఆ కృపను సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏమొద్దు, నాకు అవసరం లేదు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను వద్దు అనుకుంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. అసలు విచిత్రం ఏంటిదంటే, ఎందుకు వద్దనుకున్నాడు? ఎవరైనా దొంగలు పడ్డారా? ఏశావు దగ్గర నుంచి ఆ కృప వెళ్ళిపోవడానికి గల కారణం, ఆ జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోవడానికి గల కారణం, ఏశావు దగ్గర ఎవరైనా దొంగలు పడ్డారా? లేదా బలవంతంగా ఎవరైనా గుంజుకొని వెళ్ళిపోయినారా? ఆలోచించండి.
తనంతట తానే, ఆఫ్టర్ ఆల్ కూరకు ఆశపడి, జస్ట్ ఎంత సిల్లీనో ఆలోచించండి. ఒక కూరకు ఆశపడి, ఇంత కూర, ఆ కూరకు ఆశపడి తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దాంట్లో ఏముందిలే అని చీప్గా వదిలేశాడు. అంతకంటే హీనమైనటువంటి చర్య ఇంకేమైనా ఉందా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఇప్పుడు మీటింగ్కి వచ్చారు, ఎవరైనా బలవంతంగా బైక్ ఎత్తుకొని వెళ్ళిపోయారనుకో, అయ్యో పాపం అంటారు. అవునంటారా కాదంటారా? అయ్యో పాపం అంటారు. లేదండి, సినిమా టికెట్కి డబ్బులు లేవు, సినిమా టికెట్ కోసమని బండి అమ్మేశామనుకోండి, బండి విలువ 50,000, జస్ట్ 100 రూపాయలకే బండి అమ్మేసినోడిని ఏమంటారు? పిచ్చోడు అంటారా మంచోడు అంటారా? చెప్పాలా? పిచ్చోడు అంటారా మంచోడు అంటారా? ఎస్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడిచ్చినటువంటి ఆధిక్యం, దేవుడిచ్చినటువంటి ధన్యత, దేవుడిచ్చినటువంటి బహుమానం, ఆ జ్యేష్ఠత్వపు హక్కును కేవలము కర్రీ కోసము అమ్ముడు పోయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎవరో గుంజుకొని పోలే, బలవంతంగా లాక్కోలే, తనంతట తానే ఇలా వదులుకున్నాడు. దాంట్లో ఏముందిలే, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను దాంట్లో ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా వదిలేసినాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవునికి నచ్చనిది, దేవుని విషయములో నిర్లక్ష్యం, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి బహుమానం ప్రవచించే వరం, ఈరోజు చెప్పుడు మాటలు వినడం ద్వారా బడా సేవకులు ఈరోజు ప్రవచించే వరాన్ని వదిలేశారు. అన్య భాషలో మాట్లాడే వరం, ఈరోజు అన్య భాషలతో కట్టబడినటువంటి సంఘాలు, పెద్ద సేవకులుగా పిలువబడుతున్న వారు ఈరోజు అన్య భాషలు మాట్లాడితే చూద్దాం అనుకునే వారు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని నాకొద్దులే, దేవుడిచ్చినటువంటి యోగ్యతని చాలా సింపుల్గా వదిలేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం పట్ల కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం పట్ల కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంకల్పం పట్ల కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఇలా పట్టుకోవాలి. చెప్పాలా? ఎలా పట్టుకోవాలి? ఇలా వదిలేద్దామా? చెప్పాలా? కర్రీకి ఆశపడి ఇలా వదిలేద్దామా? ఏలియా బద్రీ వృక్షం కింద యెజబెలుకు భయపడి, అయ్యా నా వల్ల కాదు అని ఏలియా కూర్చున్నట్టుగా కూర్చుందామా? ప్రైజ్ ది లార్డ్. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఇక మేలే. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడిచ్చినటువంటి బహుమానం పట్ల గౌరవం తగ్గిపోతుంది. దేవుడిచ్చినటువంటి బహుమానము పట్ల
రెస్పెక్ట్ తగ్గిపోతుంది. దీనంతటికి కారణం ఏంటిదంటే ఒకే ఒక కారణం, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో సంఘాలలో ఏదో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘాలలో ఏదో జరుగుతుంది, క్రైస్తవుల జీవితాలలో ఏదో జరుగుతుంది. ఏదో జరిగింది కాబట్టి జస్ట్ ఎంత సిల్లి, ఒక కర్రీ కోసం, కూర కోసం తన జ్యేష్ఠత్వపు హక్కునే కోల్పోయినాడంటే ఎంత దారుణం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఈరోజు ఎవరైనా ఏశావు అబ్రహాము గుడారములో పుట్టి పెరిగినటువంటి వ్యక్తే. ఆమేన్. అబ్రహాము గుడారములో పుట్టి పెరిగినటువంటి వ్యక్తే. ఇస్సాకు సంతానము, వాగ్దానముతో పుట్టినటువంటి కుమారుడు తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే, తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే వాగ్దానముతో పుట్టిన కుమారుడు ఈ యేషవు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానముతో పుట్టినటువంటి ఈ కుమారుడు దేవుని ఆధిక్యతను, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ హోదాని తృణప్రాయముగా ఒక కర్రీ కోసం ఏం చేశాడు? తీసుకో. ఏంటి? తీసేసుకో, దాంట్లో ఏముంది, తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఈరోజు ఒక్క పూట భోజనము కోసం, చిన్న కర్రీ కోసం కాంప్రమైజింగ్ లైఫా? దాంట్లో ఏముందిలే, అంతేనా? దేవుడిచ్చిన అధికారం మామూలు అధికారం అది? అమ్మాయి చూడండి, దేవుడిచ్చిన అధికారం మామూలు అధికారమా? దేవుని దగ్గర నుంచి పొందుకున్నది ఏదైనా కూడా అది అమూల్యమైనది. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే తమ్ముణ్ణి సాటిస్ఫై చేయడం కోసమా? అంతేనా? తమ్ముణ్ణి సాటిస్ఫై చేయడం కోసం, బంధువులను సాటిస్ఫై చేయడం కోసం, బంధువుల మెప్పు కొరకు తీసుకో. ఇదేమైనా న్యాయమా? ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఏశావును దేవుడు ఏమన్నాడో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశాపు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను. చూడండి, భ్రష్టుడు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు? వ్యభిచారి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాత్కాలికమైనటువంటి విషయాల కొరకు, శారీరక సంబంధాల కొరకు, శరీర అవసరత కోసం, ఈ శరీరం అవసరత కోసం, ఈ శరీరం ఆకలి తీర్చడం కోసం, ఈ శరీరములో ఆకలి తీర్చడం కోసం ఏం చేస్తున్నాడు? అమ్మి వేస్తున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు? భ్రష్టుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వ్యభిచారి అంటున్నాడు. ఇంతకంటే పెద్ద మాటలు బైబిల్లో ఏమైనా ఉంటాయా? దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని వదులుకునే వారు వ్యభిచారులతో సమానము. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కాంప్రమైజింగ్ లైఫ్ ఏంటి? కాంప్రమైజింగ్ లైఫ్, అన్యులతో సహవాసం,
అన్నలతో సహవాసం, లోకానుసారమైనటువంటి వ్యక్తులతో సహవాసం, రక్త సంబంధంగా ఇచ్చేద్దాంలే దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని కాంప్రమైజ్ అయిపోయాడు. కాంప్రమైజింగ్ జీవితం నీలో ఉందా? ఇటు చూడండి, కాంప్రమైజింగ్ జీవితం నీలో ఉందా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మనకిక మేలే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారములో, కన్నీటి లోయలలో, గాఢాంధకారములో, కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లితును, స్తుతి స్తోత్రం చెల్లితుము. స్తోత్రం మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లితును, స్తుతి స్తోత్రం చెల్లితుము. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. గాఢాంధకారములో, కన్నీటి లోయలలో, గాఢాంధకారములో, కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. చప్పట్లు ఎందుకు కొట్టట్లే? ఆగండి. చప్పట్ల మధ్యలో సాతాను గాడి చెంపు ఉంటుంది. సాతాను గాడు ఏం చేస్తాడు? నిద్ర తీసుకొస్తాడు. నీకు నిద్ర వస్తుందంటే దీవెన వాడు దొంగలించడానికి వచ్చిండని అర్థం. నువ్వు దీవెన అన్ని కిలోమీటర్ల నుంచి వచ్చి దీవెన వాడికి ఇచ్చేసి వెళ్తా అంటే నీ ఇష్టం. చప్పట్లు కొడితే వాడి చెంప పగిలిపోవాలా. పాడేద హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, క్రీస్తేసుకే హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లితుము, స్తుతి హల్లెలూయా. ఇక్కడ పాడటం కాదు, అగ్నిగుండంలో కూడా స్తోత్రం పాడాలి. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి, ఆమేన్. ఇద్దరు రావరే. నిన్న ఎవరితో మాట్లాడినవురా? నిన్న ఎవరితో మాట్లాడినావు? ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడినావు? వీడియో విషయంలో మాట్లాడినా. ఎవరితో మాట్లాడినావు? లాయర్తో. లాయర్తో మాట్లాడినావు. లాయర్తో మాట్లాడినా, పోలీస్తో మాట్లాడినా ఇట్లనే ఉండాలి ఈ గుండె. ఆమెనను నా పక్కన ఉండేటోడు నా లెక్క ఉండేటోడు అయితేనే ఉండాలా. కొట్టుగాడి వచ్చేవాడు. కొట్టుగాడిగా వచ్చేవాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మనకు బెదిరింపులు వస్తున్నాయంటే ఏంటి? అమ్మ తేజ పాస్టరు భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటే ఇవన్నీ ఉంటాయా? ఆదివారము వాక్యం చెప్పి మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ మందిరం దుడుచుకొని చెక్ చెక్ హల్లెలూయా అని మైక్ టెస్టింగ్ చేసుకొని
వాక్యం చెప్పి మళ్ళీ ఆదివారం మందిరం తెరిస్తే నాకు ఈ కష్టాలు ఉంటాయా? చెప్పండి, చెప్పండి. ఆమేన్. శ్రమలు వస్తున్నాయి అంటే దేవుని పని గట్టిగా జరుగుతుంది అన్నట్టు లెక్క. కొట్టండి గట్టిగా చొబళ్ళ. వారానికి వచ్చి 40 నుంచి 50 మంది, నెలకొచ్చి 50 నుంచి 40 మధ్యలో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. కంటిన్యూగా బాప్తీసాలు రన్ అవుతున్నాయి. సాతాన్ గాడు ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకోడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన హక్కు అది. ఆమేన్. అరే ఈ వయసులో ఆయన ఇచ్చిన హక్కు కాకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన హక్క? చెప్పండి, బంధువులు ఇచ్చిన హక్క? నో, ఆయన ఇచ్చిన హక్కు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. నా వైపే చూడాలి మీరు. ఎలా బలపరుస్తున్నాడంట? కృపలతో, కృపలతో. ఆమేన్, ఆమేన్. ఎంతమంది కావాలా కృప? ఆ కృపలతో ఇంటికి వెళ్ళబోతున్నారు మీరు. ఆమేన్. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఈరోజు మామూలుగా ఉండదు. ఆమేనండి. ఆమేన్. కృపలతో మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్. పిల్లిలాగా వచ్చిన మీరు సింహంలాగా వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారు? చెప్పండి, పిడికిలు బిగించండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను రెడీ చేసాయా, నేను రెడీ చేసాయా. ఆమేన్. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చిన కృపను కోల్పోతే వ్యభిచారి అంటున్నాడు. ఆమేనను, ఆమేనండి. ఇక్కడికి వచ్చిన వారికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చుంటాడు. ఈరోజు అడుగుతున్నా, దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా సూటిగా ప్రశ్నిస్తున్నా, దేవుడిచ్చిన వరం ఉందా? పోగొట్టుకొని వచ్చావా? ఉంది అని మీరు పైకి చెప్తే సరిపోదో, నీ అంతరాత్మ చెప్తుంది, నీ హృదయమే నీకు చెబుతుంది. అమ్మ తేజ పాస్టర్ గారు చెబుతున్నారు, కోల్పోయి వచ్చావు, ఈరోజు నువ్వు పొందుకోవాలి. yes lord, amen. ఆ అభిషేకాన్ని నువ్వు కోల్పోయినామేమో. ఒకప్పుడు ముందు జరిగేది కూడా నువ్వు చెప్పేదానివేమో, ఈరోజు చెప్పలేకపోతున్నావు. అయ్యగారు వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళేదో మాట్లాడతారు. నా సంఘంలో నేను ఒకటే టీచింగ్ చేస్తున్నా, ప్రవచించేవారు ప్రవచించండి, దర్శనాలు చూసేవారు దర్శనాలు చూడండి. ఆమేన్, ఆమేన్. ముందు జరగబోయే సంగతులు కూడా దేవుడు క్రైస్తవులకు చెబుతాడు. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. సేవకులకే చెప్పాలి, అయ్యగారు మీరు ఆ రోడ్డును వెళ్ళొద్దు,
ఈ రోడ్న వెళ్ళండి. మీరు బైపాస్లో వెళ్ళొద్దు, ఈ హైవేలో వెళ్ళండి. ఎందుకంటే అటు వెళ్తే మీకు యాక్సిడెంట్ జరగబోతుంది. ఆ అభిషేకం క్రైస్తవుల్లో రిలీజ్ కావాలి. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు భ్రష్టుడిగా వచ్చావా? దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని కోల్పోయి భ్రష్టురాలిగా వచ్చావా? ఒకప్పుడు ప్రార్థన, గంటలు గంటల ప్రార్థన జీవితం నీలో ఉండేదే. ఈరోజు ప్రార్థన జీవితం సమాధి అయిపోయింది. ఒకప్పుడు మందిరములో వాడబడేవాడివి, ఈరోజు ఏమైంది? డబ్బు వైపు చూస్తున్నావా? దేని వైపు చూస్తున్నావు? అన్య భాషలు మాట్లాడుతుంటేనే అద్భుతాలు జరిగేటి. నువ్వు అన్య భాషలు మాట్లాడుతుంటే నీ ఇంటి పక్కన వారు అందరూ వచ్చి చూసేవాళ్ళు, ఏంటిది భాష అని. ఈ భాష యేసయ్య భాష అని చెప్పేవాడివి. ఆమేన్. ఏమైంది ఆ అభిషేకమో? చల్లారిపోయిందమ్మంట. ఈరోజు దేవుడు నీలో నుంచి ఏదో కోరుకుంటున్నాడు. దేవుడు నీలో నుంచి ఏదో కోరుకుంటున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు. ఈరోజు ఏశావును దేవుడు భ్రష్టుడు అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. ఈరోజు తాత్కాలికమైనటువంటి విషయాలకు ఆశపడి శారీరక కోరికల కోసం, శారీరక ఆనందాల కోసం ఆనాడు ఏశావు ఆశపడి పడిపోయినట్టు ఈరోజు పడిపోయి దేవుని మందిరంలో, దేవుని సన్నిధికి వచ్చావేమో. ఈరోజు దేవుడు నిన్నంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు, భ్రష్టుడా అంటున్నాడు. ఈరోజు అడుగుతున్నా, దేవుని కుమారుడిగా, దేవుని ప్రతినిధిగా ఉన్నారా అటువంటి వారు ఈ ప్రాంగణంలో? ప్రైజ్ ది లార్డ్. అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు ఈ వాక్యం చెప్పకపోతే నాకు శ్రమ. కాంప్రమైజింగ్ పరిచర్య లేదు. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. ఈ పరిచర్య నాకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. శారీరక కోరికల కోసం అన్యులతో సహవాసం చేస్తున్నావా? నీ బంధువులు ఏదో లోకానుసారమైనటువంటి వీటికి ఏదో చేసుకుంటుంటే వెళ్తున్నావా? వెళ్ళి, అయ్యగారు నేను మొక్కట్లే కానీ నేను అక్కడ ఉంటే ఏమవుతుంది? అక్కడికి వెళ్తా ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి తింటా ఏమవుతుంది? ఏమవుతుందా? దూరుతుంది నీలో. నా మాటలు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? ఇక నెక్స్ట్ ఒక పండుగ వస్తుంది. ఆ పండగ రాగానే ఇక డీజే డాన్సులు. మీకు ఒక విషయం చెప్పాలా, అక్కడ అన్యుల కంటే మనోళ్ళే ఎక్కువ ఎగురుతూ ఉంటారు. ఎందుకంటే చర్చి పాస్టర్లంగా కొన్ని చూసి ఉన్నట్టు ఉండాలి. అవునా కాదా? మళ్ళీ చూసేసినాం అనుకో, ఇక అయ్యగారు చూసేసాడు, ఎందుకు మందిరానికి పోవుడు? కాంప్రమైజింగ్ లైఫ్ అండి. మేమేమైనా డ్యాన్స్ చేస్తున్నామా? పోయి చూస్తే ఏమవుతుంది? ఏం పాస్టర్ అయ్యా, ఓ అమ్మ తేజ అయ్య గారు వెళ్ళి చూస్తే ఏమవుతుంది? దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా
ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు దరిద్రులు అని ఉందా, ధన్యులనుందా? చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులు తీసుకొచ్చామన్నారు, అక్కడికి పోయే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇక్కడ చేతులు లేపుదాం, దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. నాకొద్దు, యేసయ్యకి. యేసయ్యా నీకే మహిమ. 2 చేతులతో వచ్చామన్నవారు మాత్రమే, 2 చేతులు యేసయ్య నాకు ఇచ్చాడన్నవారు మాత్రమే చెప్పండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివి సహాయం చేయండి. యాకోబు పత్రిక. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము ఏంటిది? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవ్వడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. లోకముతో స్నేహం చేసేవారు. అయ్యగారు నా ఫ్రెండ్, అయ్యగారు జాన్ జిగ్ర, అయ్యగారు పుట్టిన దగ్గర నుంచి కలిసి పెరిగిన కదా అయ్యగారు, ఒక్కసారి బార్ షాప్కి రమ్మన్నాడు అయ్యగారు. నేను మాత్రం తాగలేదండి బాబోయ్. వాడు బీర్ తాగితే, వాడు కోటర్ తాగితే నేనేం తాగినా చెప్పు మమ్మీ? నేను తముసాపు తాగినా. ఏంటిది? తముసాపు. ఎంత బాధాకరమో తెలుసా, ఎంత వేదనో తెలుసా. ఎలా దీవించబడతాం, ఎలా ఆశీర్వదించబడతాం? ఈ లోకముతో స్నేహం, చెప్పాలా బ్రదర్? ఈ లోకముతో స్నేహం దేవునితో వైరం మీరు ఎరుగరా? మీకు తెలియదా? లోకస్తులతో నీకు స్నేహం ఏంటే? దేవుని మందిరానికి వెళ్తున్న నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందుకున్న నీవు లోకానికి వేరుగా బ్రతకవలసిన నీవు, పరిశుద్ధాత్మకు దగ్గరగా బ్రతకాల్సిన నీవు, దేవుని మందిరానికి దగ్గర బ్రతకాల్సిన నీవు, పరిశుద్ధులతో బ్రతకాల్సినటువంటి నీవు లోకస్తులతో నీకు స్నేహము న్యాయమా? నీకు న్యాయమా? లోకంతో ఎందుకు స్నేహం చేస్తాం? డబ్బు కోసం, శారీరక సంబంధాల కోసం. వాళ్ళు మా బంధువులండి, రక్త సంబంధికులండి. రాజకీయ లబ్ధి కోసం, అంతే కదా? లోకంతో స్నేహం ఎందుకు చేస్తాం? రాజకీయ లబ్ధి కోసం, డబ్బు కోసం, శారీరక సంబంధాల కోసం, ప్రజల మెప్పు కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మెప్పు కొరకు, లోక ప్రయోజనాల కొరకు లోకముతో స్నేహము చేస్తున్నారు. వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వ్యభిచారులారా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంతో స్నేహం, దేవునికి వైరం. ఈరోజు తమ్ముడా, ఆర్థిక ఇబ్బందులతో వచ్చావా? అనారోగ్యంతో వచ్చావా? గర్భఫలం లేక వచ్చావా? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయాలంటే లోకముతో స్నేహంను మానేసి పరిశుద్ధులతో సహవాసము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరితో సమాధాన పడాలి, కేవలం పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి చెప్పాలమ్మా? ఎవరితో? పరిశుద్ధులతో మాత్రమే సహవాసము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవపు సూత్రాలు తెలియవు కాబట్టే చాలామంది కృపను కోల్పోతున్నారు. కృపను కోల్పోవడానికి గల కారణం ఏంటిదంటే, ఇటువంటి
జ్ఞానం ఉండకపోవడం. నెత్తి నిండా జ్ఞానం ఉంటుంది, కానీ వారి దగ్గర దేవుని కృప ఉండదు. నేనే తెలివి గన్నోణ్ణి అనుకుంటారు, కానీ వారి దగ్గర దేవుని కృప ఉండదు. ఈరోజు ప్రజల మెప్పు నీకు అవసరం లేదు. ఇటు చూడండి, ప్రజల మెప్పు నీకు అవసరం లేదో, రాజకీయ లబ్ధి నీకు అవసరం లేదో. ప్రజలు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి, నో. నిన్ను మెచ్చుకొని, నిన్ను ముద్దు పెట్టుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను లేవనెత్తే దేవుని నువ్వు గెలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి గెలుచుకోవడం కోసం ఒక వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టాడు? సింహాల బోనులో అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడ అడుగు పెట్టారు? అగ్నిగుండంలో దూకారు. ప్రజల మెప్పు వారికి అవసరం లేదు. ఆమేన్. ప్రజల మెప్పు వారికి అవసరం లేదు. రాజు మెప్పు కూడా ఆయన కోరుకోలేదు, వాళ్ళు కోరుకోలేదు. ఎవరు మెప్పు కోరుకున్నారు? ఆయన మెప్పు కోరుకున్నారు. ప్రజలందరూ షాక్ అయినారు. ప్రజలు రాళ్లతో కొట్టడానికి వచ్చారు. కాంప్రమైజింగ్ లైఫ్ లేదో. వారి త్యాగాన్ని చూసిన దేవుడే దిగి వచ్చినాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సేవను నేను చేస్తానయ్యా, నీ సేవను నేను చేస్తానయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చప్పట్లు కొట్టాల. నిన్ను కాచి కాపాడినది ప్రజల మెప్పు కోసము కాదు. రోగము నుంచి నిన్ను కాచి కాపాడింది ప్రజల మెప్పు కోసము కాదు. ఆయన కొరకు సాక్షికరముగా నిలబడడం కోసం, ఆయన నామాన్ని గణపరచడం కోసం. కొట్టు గట్టిగా చప్పట్లు, చేతులు పైకి లేపి. కోరి వలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, కోరి వలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలను విరిచావయ్యా, నన్ను పిలిచావులే మరి మలిచావులే, నన్ను పిలిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం,
కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, రిఖా బలరబ షకెలియాల రబబబబబ రుకులార షకెందల రబబబబ. Holy Spirit of God, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఆమేన్, ఆమేన్. ఆమేన్. చావు బ్రతుకులో నిన్ను బ్రతికించింది ఎవరో? నీ బంధువులలో, నీ రక్త సంబంధికులలో కరోనా టైంలో అందరూ చచ్చిపోతే నిన్ను బ్రతికించింది ఎవరు? యేసయ్య కోసం నిలబడుతున్నావా? వద్దులే అని పారిపోతున్నావా? పారిపోయే వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? షడ్రక్, మెషక్, అబెద్నగోల వంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దానియేలు ఎక్కడ ఉన్నాడు? దానియేలు, మై డియర్ దానియేలా, వేర్ ఆర్ యు? దానియేలు కొరకు గనక నువ్వు నిలబడగలిగితే నిన్ను వెతుక్కుంటూ ఆయన కృప నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రభువుని ఎతకడం కాదు, నిన్ను వెతుక్కుంటూ ఆయన గ్రేస్ వస్తుంది అంతే. ఆమేన్. ఎవరున్నారు ఈ విజయవాడలో? అరే రే పలానా అబ్బాయి ఉన్నాడు కదా, పాల్యాంగిచో గారిని, ఏసన్న గారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు నమ్ముతున్నారా? చెప్పండి. మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ రోమాలు నిక్కబొడుస్తున్నాయి. కొట్టండి గట్టిగా, చెప్పండి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. కాంప్రమైజింగ్ జీవితం వద్దు. కాంప్రమైజింగ్ చిన్న నింద రాగానే హే బాబోయ్, ఎక్కడున్నావు తల్లి? నిందొచ్చిందని కుమిలిపోతున్నావా? చేయలేపు. నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. అరే మరియమ్మ యేసు ప్రభుని కన్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా చూసుంటారు, ఎంత భయంకరంగా చూసుంటారు. ఈమెకు పెళ్లి కాలే, ఎట్లా పుట్టాడు? మరి అమ్మకు పెళ్లి కాలే, ఎట్లా పుట్టాడు? నిజమేనా? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడా? నిజమేనా? అనే ఎంతమంది మరియమ్మని విమర్శించలే, కానీ మరియమ్మ కన్నీళ్లను చూసిన దేవుడు ఈ ప్రపంచానికే గొప్ప బహుమానంగా మరియమ్మను దేవుడు లేపుకున్నాడు. గట్టిగా ఈరోజు నిందలతో ఇక్కడికి వచ్చావా? అవమానాలతో ఇక్కడికి వచ్చావా? కష్టాలతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? మీ అందరికి ఒక గుడ్ న్యూస్, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు. ఆమేనండి. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు. చెల్లి తమ్ముళ్ళారా, బాధపడొద్దు, దిగులు పడొద్దు. మరి అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. ఆ చూపులు ఉంటాయి కదా, ఆ చూపులకు ఎంత నలిగిపోయి ఉంటుంది.
నలిగిపోయి ఉంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. ఆ చూపుల వైపు చూడలేదు, ఆ నిందల వైపు చూడలేదు, దేవుడిచ్చిన వాగ్దానము వైపే మరియమ్మ చూసింది. హల్లెలూయా. దేవుని పరిచర్యలో మనం వాడబడాలంటే మనం నలగబడాలి, మనము దున్నబడాలి. ఈరోజు నువ్వు దీవించబడాలన్నా, ఈరోజు పరిచర్య చేస్తున్న సేవకుడివి కావచ్చు, అనేకమైనటువంటి నిందలు నీ మీద వస్తున్నాయేమో, మీకు శుభవార్త, మీ పరిచర్య పూత పట్టబోతుంది. ఒక రాపితే ఆగేది కాదు ఈ మంట, ఒక రాపితే ఆగేది కాదు ఈ ఫైర్. నిందలేసేటోళ్ళ మనల్ని పిలిచింది, అరే ఎక్కడో అనాథగా బ్రతుకుతున్నటువంటి నేను ఆకలికి అలమటిస్తున్నా, ఆకలికి అలమటిస్తున్నా, నేను అనాథగా బ్రతుకుతున్నా, నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నేను నన్ను తీసుకొచ్చి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటుంటే ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, కానీ ఒకటే, ఆయన ఇచ్చిన వాగ్దానము చనిపోయిన వాగ్దానము కాదు. ఆనాడు నన్ను కృపతో నన్ను నింపాడు. ఈ కృపను నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఆమేన్. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ నా యేసయ్య కృప నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ నింద వచ్చింది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి నా కన్నీళ్ళలో నుంచి ఒక పాటను దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా రెండు చేతులెత్తి ప్రతిబలాడుతున్నాను. కన్నీళ్లతో వచ్చారా? వేదనతో వచ్చారా? ఈరోజు మీరు దిగులు పడాల్సిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. బాధపడద్దు. ఒకవేళ అప్పులతో వచ్చారా, అనారోగ్యంతో వచ్చారా, గర్భఫలం లేక వచ్చావా చెల్లి, బాధపడద్దు. ఆయన నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడట. పాస్టర్ అమ్మ తేజ ఏడుస్తుంటే, పాస్టర్ అమ్మ తేజ యాక్టర్ భలే యాక్టింగ్ చేస్తున్నాడు పాస్టర్ అమ్మ తేజ అని ఎగతాళి చేయొచ్చేమో. ఈరోజు నువ్వు కూడా ఏడుస్తుంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయిందని క్రిటిసైజ్ చేస్తున్నారేమో. కానీ మనం ఏడిస్తే యేసయ్య తట్టుకోలేడంట. మనం ఏడుస్తూ ఉంటే పరలోకం నుంచి దిగి వచ్చి నీకేం కావాలి బిడ్డ అని అడుగుతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. నీకేం కావాలి బిడ్డా అని అడుగుతారంట. ఈరోజు నా యేసయ్య నీ కన్నీళ్ళను చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వేదనను చూడట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు నీ కన్నీళ్ళను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్స్లో కూడా దేవునికి మనం నమ్మకముగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి బట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచు వాడవే, నా మీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, చప్పట్లు కొడుతూ మనకు యేసయ్య మాత్రమే కనపడాలి. ఆమేన్. యేసయ్యా, మీరు లేకపోతే నేను బ్రతకలేదయ్యా. యేసయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచు వాడవే, నా పక్షమున నిలచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. నాను వారు నన్ను విడిచిపోయినా, నా బంధువులు మమ్మల్ని విడిచిపెట్టిపోయినా, నువ్వు విడిచిపెట్టిపోయా దేవుడు కాదయ్యా. యేసయ్యా, మీరు విడిచిపెట్టిపోయా దేవుడు కాదయ్యా. మాకు మీరు కావాలయ్యా. I love you, యేసయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చేయి విడచిన యేసయ్యా, ఎవరు మా చేయి విడిచిపెట్టినా నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన యేసయ్యా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ, 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 ఏ
హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. చివరిగా ఎవరు కళ్ళు తెరవద్దు. నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 పిలువు, పిలువు యేసయ్యని. యేసయ్యా, 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 కళ్ళు తెరవద్దు. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నానువా నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఆ, 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 ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, గుండె మీద చేసుకుని ఇలా తోడుగా వాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఏశావు ఎవరి కొడుకు చెప్పాలా? ఇస్సాకు. ఇస్సాకు ఎంత ప్రార్థన పరుడు. ఇస్సాకుకు గంటలో పెళ్ళుంది. ఎంతసేపట్లో? గంట సేపులో అంటే పెళ్ళుంచుకొని గంట సేపులో పెళ్ళుందంటే మనం ఏం చేస్తాం? వంటలు ఏర్పాట్లు చూసుకుంటాం. మటన్ ఉడుకుతుందా, చికెన్ ఉడుకుతుందా, డెకరేషన్ అయిందా లేదా, మంచిగా మేకప్ అవుతాం. ఇస్సాకు అలా కాదా, వెళ్ళి ఒంటరిగా నిలుపోకాలేసే, అయ్యా నాకు భార్యగా వచ్చే అమ్మాయి, నా తల్లి లాంటి అమ్మాయి ఉండాలయ్యా, అయ్యా నాకు వచ్చే భార్య నా ఇంట్లో 500 మంది అతిథులు వచ్చిన గంటలో వంట చేసి పెట్టే, ఆతిథ్యం ఇచ్చే గొప్ప భార్యగా నాకు రావాలయ్యా. అయ్యా అబ్రహాము దర్శనాన్ని చేతిలో పట్టుకొని
గొప్ప పరిచర్య భారము కలిగిన అమ్మాయి నాకు భార్యగా రావాలయ్యా అని కన్నీటి ప్రార్థనను చేసిన ఇస్సాకు, అయ్యా నాకు తల్లి ప్రేమను చూపించాలయ్యా. అయ్యా అబ్రహాముకు ఏ విధంగా అయితే ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నాడో, అటువంటి ఆత్మల భారము, అటువంటి రోషము, అటువంటి పౌరుషము, ఆ దశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండే అమ్మాయి నాకు కావాలయ్యా అని గంటలో పెళ్లి ఉంచుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేసిన ప్రార్థన యోధుని కుమారుడు. ఆదికాండము 24 ఆమేన్ 63వ వచనము. సాయంకాలమున ఇస్సాకు ఆ పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఆ కన్నులెత్తి చూచినప్పుడు ఎక్కడ ఒంటెలు వచ్చుచుండెను. ఎక్కడ ధ్యానించడానికి? పొలములో ధ్యానించవు. ఎక్కడ? అందరూ మాట్లాడాలి. అందరికి నోర్లు ఉన్నాయా? మీ నోటిలను నా దేవుడు దీవించునుగాక, మీ స్వరాలను నా దేవుడు దీవించునుగాక. యేసు నామంలో దీవెనలతో మీరు నింపబడుదురుగాక. చెప్పగలిగే వాళ్ళు చెప్పండి అమ్మా ఆమెనని. ఇంకా బిగ్గరగా చెప్పొచ్చు. ఎక్కడెళ్ళి మోకరిస్తున్నాడు? పొలముకెళ్ళి మోకరిస్తున్నాడు. గంటలో ఏముంది చెప్పాలా? ఆమేన్. అటువంటి తండ్రి కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఆయన కుమారుడు ఎవరు? యాకోబు, ఏశావు. ఆమేన్. దేవుణ్ణి అంత గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళ తండ్రి. కుమారుడు ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేశాడు. అభిషేకము లేని జీవితం, సంఘము లేని జీవితము, దేవుని పట్ల రోషము లేని జీవితం, దేవుని కృప లేని జీవితం, నడిపింపు లేని జీవితం. ఆ జీవితము ఎవరికి కావాలి? నడిపింపు లేని జీవితం కావాలా? దేవుని కృపను దూరం చేసుకున్న జీవితం కావాలా? పరిశుద్ధాత్మను దూరం చేసుకున్న జీవితం కావాలా? మనకొద్దు అటువంటి అభిషేకం, మనకొద్దు అటువంటి అభిషేకం, మనకొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? హల్లెలూయా. చాలామంది నాకు బాధ అనిపించేది ఏంటంటే, వ్యాపారంలో నష్టం వస్తే తట్టుకోలేరు, పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఊరుకోరు, జీవితంలో ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోరు. మరి ఎందుకని దేవుడిచ్చినటువంటి బహుమానం కోల్పోతే కాముగా ఉంటారు? మనలో నుంచి ఆత్మ దూరం అయిపోతే, దేవుని శక్తి మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతే కొంచెం కూడా బాధ ఉండట్లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంటే, నీలో ఉండాల్సినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు ఆత్మ కలిగి జీవిస్తున్నావా? దేవుని ఆత్మ నీలో ఉందా? ఆలోచించాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కొంచెం కూడా పెయిన్ లేదండి. చాలా మందిలో పెయిన్ లేదు. ఆత్మీయతను లూజ్ చేసుకుంటే వాటిలో బాధ కనపడడం లేదు. అది నాకు వచ్చినటువంటి ప్రాబ్లం. ఏంటంటే, దేవుని ఆత్మ, దేవుని శక్తిని దూరం చేసుకున్నా కానీ వారిలో బాధ కనపడట్లేదు. చాలామంది జీవితాలలో నేను చూస్తున్నాను, కళ్ళారా చూస్తున్నాను. ఒకప్పుడు అభిషేకముతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు
ఈరోజు అభిషేకాన్ని కోల్పోయి మళ్ళీ త్రాగడానికి, గుట్కాలకి, పాన్లకు, పరాలకులకు అలవాటైపోతే మళ్ళీ క్యాజువల్గా మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే వారిలో గుండెలో ఎందుకు పెయిన్ లేదనేది నాకు ఆవేదన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, పుష్కలంగా సంపాదించాడు. సరే, వాళ్ళ సహోదరుణ్ణి ఏదో మభ్యపెట్టడానికో ఏం చేయడానికో ఒక బిస్కెట్ ఇసిరాడు. ఏంటి ఆ బిస్కెట్? ఆదికాండము 32వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 13వ వచనం. చదువు డాడీ. 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను. ఎన్ని కానుకలు? ఒక కానుక అనగా 200 మేకలను, 20 మేక పోతులను, 200 గొర్రెలను, 20 పొటేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాడు. ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. అంటే కొన్ని లక్షల రూపాయలు, అవునా? ఎన్ని మందలు చెప్పాలా? ఎన్ని మందలు? కొన్ని వేల మందలు. ఒక్క చిన్న కానుక అంటది. ఎవరి కోసం? తన అన్న ఏశావు కోసం. ఏశావు ఏమంటున్నాడు అక్కడ? అరే బాబు, నాకిదెందుకురా అంటే కొన్ని లక్షల రూపాయలు. కూర్చోడు. కొన్ని లక్షల రూపాయల బహుమానం అది, అవునా? అరే లక్షల రూపాయల బహుమానం ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు? అరే నాకెందుకురా నాయన. ఆయన దగ్గర రౌడీ షీటర్లు 400 మంది ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారు? 20 సంవత్సరాలు వారిని పోషించాడు ఆయన. ఎవ్రీడే నాన్ వెజ్. అంత సంవత్సరాలు పోషించినా నా దగ్గర ఇంకా చాలా ఉంది అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కూడా అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆర్థికంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఆయనలో ఏం లేదంటే దేవుని కృప లేదు. ఆమేనండి. హల్లెలూయా. డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? దేవుని కృప లేదు. నా బాధ అంత ఏంటంటే దేవుని కృప నాలో లేదు అని ఒక వేదన ఆయనలో కనబడట్లేదు నాకు. దేవుని కృప నాకు తోడుగా లేదు, దేవుని సన్నిధిని నేను కోల్పోయాను, దేవుని కృపని కోల్పోయాను అన్న ఒక వేదన నాకు కనబడడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేటి క్రైస్తవంలో కూడా పైకి మంచిగానే కనపడుతున్నారు, దేవుని శక్తిని కోల్పోయి కూడా మంచిగానే కనపడుతున్నారు. వారి గుండెలో బాధ లేదా? ఈరోజు దేవుని ఆత్మని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుండెలు పగలగొట్టుకొని, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని గుండెలు బద్దలు కొట్టుకొని గోజాడి ఏడవాల. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్పర్శ, స్పర్శ ఇన్ అ సెన్స్, స్పర్శ గిచ్చితే తెలియాలి ఇది స్పర్శ. స్పర్శ ఉండడం లేదు క్రైస్తవులలో.
నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా గ్రహించలేకపోతున్నారు. మా అనాథ శరణాలయంలో ముసలోళ్ళు ఉన్నారు. ఒక అమ్ముండే పూర్ణమ్మ కదా, చిన్న పూర్ణమ్మ అను అమ్ముండే. పాపం తనకు స్పర్శ లేదు, షుగరు, డయాబెటిక్ పేషెంట్. ఆమె చెప్పులు వేసుకుంటే తనకు తెలియకుండా చెప్పులు పోయినా కానీ ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఎన్నో చెప్పులు పోగొట్టుకున్నది ఆమె. వై? బికాజ్ ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్, స్పర్శ లేదు. రాయి తగిలి రక్తము ఏర్లై పారుతా ఉంటది. రక్తం పోతున్నా కానీ తనకేం లేదు. చెప్పాలా? ఏం లేదు, స్పర్శ లేదు. నేటి క్రైస్తవులు ఒక డయాబెటిక్ పేషెంట్ లాగా తయారయ్యారు. దేవుని శక్తిని కోల్పోతున్నా, అసలు స్పర్శ లేదు. దేవుని అభిషేకాన్ని దూరం చేసుకున్న, స్పర్శ లేదు. ఈరోజు అడుగుతున్నా, దేవుని అభిషేకం నీకు తోడుగుందా? లేదా డయాబెటిక్ పేషెంట్ వలె నువ్వు బ్రతుకుతున్నావా? డయాబెటిక్ పేషెంట్ వలె బ్రతుకుతున్నావా? సంసోను దేవుని ఆత్మను కోల్పోయినందుకు నాకు బాధ అనిపించలే. దేవుని ఆత్మ కోల్పోయినట్టుగా సంసోనుకి ఏంటి డాడీ తెలియదు. అవునా? గ్రహించలేకపోయినాడు. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు సంసోను. దేవుని శక్తి కోల్పోయినట్టుగా ఏం చేశాడు నాన్న? గ్రహించలేకపోయినాడు. ఈరోజు ఆ గ్రహింపు నీలో ఉందా? ఆమేన్. అన్నా పోష్ అన్నా, కంప్యూటరిగమన్నా, ఏంటన్నా ఆత్మ ఏంటన్నా, పరిశుద్ధాత్మ ఏంటన్నా, అభిషేకం ఏంటన్నా, అన్య భాషలు ఏంటన్నా, టంగ్స్ ఏంటన్నా, ప్రవచనాలేంటన్నా, దర్శనాలేంటన్నా, ఎక్కడున్నాయన్నా? పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్లో చెబుతున్నా. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఈ టేస్ట్ డయాబెటిక్ వాళ్ళకు తెలియదు, షుగర్ పేషెంట్ కి అర్థము కాదు. ఇక్కడ ఉన్నారా డయాబెటిక్ పేషెంట్స్? గట్టిగా చప్పట్టు కొట్టాలా? దేవుని శక్తి ఈరోజు పొందుకొని వెలుగుగా. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆ డయాబెటిక్ పేషెంట్లు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మంటలు మండాల, మంటలు మండాల, మంటలు మండాల, అగ్ని అగ్ని మండాల. ఆమేన్. అగ్ని మండాల. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. రిఖమాల రబ షకెదియాల రబ. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఆమేన్. డయాబెటిక్ పేషెంట్ల వలె ఉండడొద్దు. ఆమేన్. మనం మండాలి. ఆమేన్. మనం మండాలి. ఆమేన్. నీ అప్పులను దేవుడు చూపిస్తున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. చాలా అప్పులతో వచ్చావంట, అవునా? చెప్పు. అంత లాస్. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఆయన సమాధి తెరవబడ్డదా లేదా? తెరవబడి ఆర్థిక పరిస్థితులు అప్పులు పాలైపోయినా
గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాస్టర్ అమ్మ తేజ పరిచర్య ఎందుకంటే ఇలాంటి పగిలిపోయిన గుండెలను అతికించడానికి. Praise the Lord! చెప్పు నాన్న, ఏ బాధతో వచ్చా? ఇద్దరు బిడ్డలు చదువు మానిపించి పనులు పెట్టా. అప్పుల బాధలు ఎక్కువై ఇద్దరిని అప్పుల బాధలు ఎక్కువై పనులు పెట్టాను. చదువులు మానిపించి బిడ్డలను పనిలో పెట్టావు. వ్యాపారం పోయింది. వ్యాపారం దొరకట్లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను బాగా. ఈఎంఐలు కట్టలేక, అప్పులు నాకెలా తెలిసింది? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీ కన్నీరంతా నాట్యముగా మార్చబడబోతుంది. అప్పుల పాలైపోయినావు. నీ బంధువులే నీ వైపు చూడడానికి ఇష్టపడట్లేదు. సహాయం చేయడానికి దేవుడు తప్ప నాకెవరు లేరు. దేవుడు తప్ప మరి ఎవరు లేరు. యేసయ్య తప్ప నాకెవరు లేరు. కావాలా యేసయ్య? చాలు. 2 చేతులు పైకి లేపు. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యే నాకు కావాలి. గట్టిగా యేసయ్యే నాకు కావాలి. గట్టిగా యేసయ్యే నాకు కావాలి. గట్టిగా యేసయ్యే నాకు కావాలి. తండ్రి, బిడ్డలో ఉన్న కన్నీరు నాట్యముగా మార్చబడాలి. బ్లెస్ యు. యేసు నామములో ప్రార్థన. ఈ రోజు నుంచి ఎక్కువ బలంగా ప్రార్థన చేయి. దేవుడు ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో అక్కడే నీ తలను దేవుడు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. ఆమేన్. ఆమేన్. డయాబెటిక్ పేషెంట్ వల్లే మనం ఉండొద్దు. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. డయాబెటిక్ పేషెంట్ వల్లే మనం ఉండొద్దు. ప్రవచించాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డయాబెటిక్ పేషెంట్ వల్లే నువ్వు ఉండొద్దు. కృప కలుగునుగా. ఆమేన్. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అస్సలు బాధపడొద్దు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. కృప కలుగునుగా. ఆమేన్. 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 ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనండి. డయాబెటిక్ పేషెంట్ వల్లే ఉంటారా? రోషం కలిగి దేవుని కొరకు నిలబడతారా? చెప్పండి అమ్మలో, చెప్పండి అమ్మలో, చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆమేన్. యేసు నామంలో నీ కొరకు నిలబడతామన్న వారు పిడికిలి పిగిస్తారా? ఎస్. నీ ఆత్మతో మేము నింపబడాలయా. నీ శక్తితో మేము నింపబడాలా. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టాల. గట్టిగా చప్పట్లు, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డయాబెటిక్ పేషెంట్ వల్ల నువ్వు అయిపోయినావేమో. ఆత్మను కోల్పోయినావేమో. కన్నీరు గార్చి గుండెలు బద్దలు కొట్టుకుంటూ, అయ్యా నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయగలిగితే ఆత్మతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. జస్ట్ ఒక కూర కోసం ఆశపడి జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈరోజు ఆత్మను కోల్పోయి ఇక్కడికి వచ్చావేమో. బాధతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, దుఃఖముతో వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా ప్రభువు పాదాలు పట్టుకొని, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి,
నీ శక్తి నాకు కావాలి ఆమేన్. అని గనక బలముతో నింపబడితే, అరే డాడీ ఇటు చూడండి, 100 కోట్ల అప్పైనా పర్లే, ఆమెనను ఆమెన్, 1 కోటి రూపాయల అప్పైనా పర్లే, యోబు వలె సర్వం కోల్పోయి, ఆమెన్, యోబు వలె సర్వం కోల్పోయి, లాజరు వలె సర్వం కోల్పోయి మరణాపేక్షతో ఉన్నా, యోబు వలె అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆయన ఆత్మ మనతో ఉంటే 100 రెట్లుగా దేవుడు మనకిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పట్లో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోబు వలె కష్టాల పాలైపోయినా ఆయన ఆత్మ మనలో మండుతే, ఆమెనను ఆ పోస్టు నీకే, ఆమెనను ఆమెన్. ఆత్మతో నింపబడితే అందరూ కొట్టేశారు, నాకు లేదని నువ్వు బాధపడుతున్నావు అనుకో, ఆ పోస్టు నీకే. కొట్టండి గట్టిగా చబళ్ళో, ఆమేన్. రాసి పెట్టుకో, ఆ పోస్టు నీకే. కృప కలుగునుగా. కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ వ్యాపారం లాస్ అయిపోయి వచ్చినవేమో, పిల్లలు చదువులు మానేశారేమో, బంధువులందరూ ఒకవైపు, మనము ఒకవైపు ఉన్నవేమో, లోకమంతా మనల్ని విడిచిపెట్టిన నా యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఎందుకు ఇస్తున్నావు ప్రభు ఇన్ని శ్రమలు? జస్ట్ 32 కదా ప్రభువా, నాకు ఇంత నరకం పెడతావు ఏంటి ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా అని ఏడుస్తున్నా ప్రభు పాదాలు పట్టుకొని. మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా నేను. ఎందుకు ప్రభువా ఇంత నలగొడుతున్నావు? మా నాన్న ఒక పాస్టర్ కాదు, మా అమ్మ ఒక సేవకురాలు కాదు, ఎందుకు నన్ను నలగొడుతున్నావు ప్రభువా? ఎందుకు ప్రభువా అని చెప్పి బాధపడుతున్నాను. లయోలాకి రెంట్ కట్టడానికి నా దగ్గర లేవయ్యా. ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నా. ఇంత నరకం ఏంటయ్యా, ఇంత బాధ ఏంటయ్యా అని ఏడుస్తున్నా. కుమిలిపోతుంటే ఆయన స్వరము నాతో మాట్లాడింది. యోబు వైపు చూడు, యోబు వైపు చూడు. యోబు అన్నీ కోల్పోయినాడు, ఆత్మని కోల్పోలే. ఆమేన్. బిడ్డలను కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, అంతస్తును కోల్పోయినాడు, ప్రజలను కోల్పోయినాడు. ఆయనలో ఉన్న ఆత్మను కోల్పోలే. యోబు ఒక మాట అంటాడు, ఏంటిదో తెలుసా? అయ్యా, ఇన్ని రోజులు నీ గురించి నేను విన్నానయ్యా, ఇప్పుడు కన్నులారా నేను చూస్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను నలిగిపోతున్నట్టుగా మీరందరూ కూడా నలిగిపోయి ఇరిగిపోయిన కుండల వలె ఈరోజు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టారేమో. ప్రభువు చెబుతున్నాడు, యోబు కోల్పోయిన యావత్తును 100 దేవుడిచ్చాడు. ఆమేన్.
పాస్టర్ అమ్మ తేజ గారికి వాక్యం చెప్పడం రాదు కావచ్చు. నిజంగానే నేనే ట్రైనింగ్ చేయలే. కానీ ఒకటి మాత్రం ప్రభువు చెప్తున్నాడు, ఈ శ్రమలు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ బంధువుల స్వభావం ఏంటో నీకు తెలియజేయడం కోసం, నీ రక్త సంబంధికుల స్వభావం ఏంటో నీకు తెలియజేయడం కోసం. అన్నా నీ పక్కనే ఉంటా అన్నా అని అంటారు, చూసినావా? శ్రమ రాగానే తేజన్న బాయ్ బాయ్ అన్నా, తేజన్న బాయ్ బాయ్ అన్నా అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు బిజీలో కట్ చేసేస్తారుగా మన ఫోన్. గుండె పగిలిపోయి ఏడుస్తూ ఉంటాం. అందుకనే మనుషులకు ఫోన్ చేయడం మానేసిన. ఎప్పుడు దుఃఖం వచ్చినా, ఎప్పుడు కన్నీళ్ళు వచ్చినా నా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిపోయి యేసయ్యని కలుసుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఏడుస్తున్నాను, నా బాధలు యేసయ్యకి చెప్పుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పిల్లలు లేకొచ్చావా? పిల్లల వివాహాలు కావట్లేదని వచ్చావా? నా తమ్ముడా, ఉద్యోగం లేక వచ్చావా? అప్పులతో వచ్చావా? సంఘం ఫలింపు లేకొచ్చావా? సొంత గృహము లేకొచ్చావా? వ్యాపారములో అభివృద్ధి లేకొచ్చావా? ఈరోజు మీకు శుభవార్త, మీరు పొందిన నిందకు ప్రతిగా పూదండలను దేవుడు దాచుంచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దావీదు పడిపోయినాడు, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నాడు. అయ్యా, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టినావు ప్రభువా. నాకు నీ ఆత్మ కావాలయ్యా. నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నీ బలము కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు. యేసయ్యా, నన్ను నీ ఆత్మతో నింపు. నా కళ్ళు తెరిపించావయ్యా. ఈ పాపపు జీవితం నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పి దావీదు కన్నీటి ప్రార్థన చేసినట్టుగా ఈరోజు మీరు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, దావీదును లేవనెత్తిన దేవుడు మిమ్ములను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఒంటరి పోరుతో ఉన్నావా? నా వల్ల కాదన్నా, ఇక నేను చనిపోతే బాగుంటుందన్నా, ఈ అప్పులు కట్టుకోలేనన్నా, అందరికి పిల్లలు పుట్టారన్నా, నాకు అమ్మ అని నేను పిలిపించుకోలేకపోతున్నానన్నా, అమ్మ నే పిలుపుకు నేను నోచుకోలేకపోతున్నానన్నా అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణం దగ్గరికి వచ్చావేమో. ఈరోజు చేతులు పైకి లేవు. ఒంటరి పోరు నిన్ను విసిగించిన మనుషులెల్లరూ తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన కళ్ళు ఎవరు తెరవరు. మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు.
ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దగ్గర నుంచి మొదలు పెడితే నీ రక్షణ నాలో లేకపోతే, నీ రక్షణ ఆనందం నాలో లేకపోతే నేను బ్రతకలేనయ్యా, క్రొత్త మనసు నాకు కావాలయ్యా అని చెప్పి దావీదు బ్రతిమలాడుతున్నట్టు ఈరోజు బ్రతిమలాడగలుగుతావా? 1,00,000 లాస్ వస్తే చాలు ఏడుస్తావు, చిన్న నీరసం వస్తే 10 మంది సేవకులకు ఫోన్ చేస్తావు. దేవుని మీద ఆధారపడే జీవితం నీకుందా? ఈరోజు దేవుడు చూశాడు ఏశావును కొండ మీదికి రమ్మన్నాడు. ఈరోజు తీర్పు తీర్చడానికి కొండ మీదికి రమ్మన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది తప్పు చేశారు, కానీ తప్పు ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని రిటర్న్ గ్రేస్ని పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిటర్న్ గ్రేస్ని పొందుకున్నారు, కానీ ఏశావు పొందుకోలేకపోయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు హెబ్రీ పత్రిక 12:22లో సియోను కొండ ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు సియోను కొండ నీకెంతో దూరంలో లేదు. ఈరోజు ప్రభువు పాదాలు గనుక నువ్వు పట్టుకోగలిగితే, దేనినైతే పట్టుకున్నావో, ఏ పాత రోత జీవితాన్ని అయితే పట్టుకున్నావో వాటిని విడిచిపెట్టి ఈరోజు ప్రభువు పాదాలు గనుక పట్టుకోగలిగితే, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకోగలిగితే, సియోను కొండలో నిన్ను నిలుచోబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాగ్దానాన్ని ఏం చేయాలి చెప్పాలి? నిందలు రాగానే ఇట్లా పడిపోవాలా? అవమానాలు రాగానే పారిపోవాలా? నిలబడదామా, పారిపోదామా? పిడికిలి బిగించండి. మందిరాన్ని కొలుస్తుంటే ఏదో అంటారో, నిలబడదామా, పారిపోదామా? చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లయోలాలో నేను మీటింగ్ పెట్టలేనయ్యా, విజయవాడలో మీటింగ్ పెట్టలేనయ్యా, ఆయన ఆయన కృపతో నింపితే పెట్టగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దగ్గరకు గనక రాగలిగితే సియోను శిఖరము నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సియోను శిఖరము వలె నిన్ను సియోను శిఖరం మీదకి నడిపించబోతున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు సంతతిని దేవుడు నాశనము చేస్తా అంటున్నాడు. యాకోబు సంతతిని అగ్ని జ్వాలగా చేస్తా అంటున్నాడు. ఈరోజు యాకోబు సంతతి మీదికి అగ్ని. నువ్వు ఏశావు సంతతిగా ఉంటావా, యాకోబు సంతానముగా ఉంటావా? నువ్వు ఆ కొండ మీద ఉంటావా, సియోను కొండ మీద ఉంటావా? డిసైడ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు ఏ కొండ కావాలి? ఏశావు కొండ కావాలా? ఏశావు కొండ కావాలా? యాకోబు కొండ కావాలా? సియోను కొండ కావాలా? ఏ కొండ కావాలి? ఏ కొండ కావాలి? డిసైడ్ చేసుకోండి. ఈరోజు గనక డిసైడ్ చేసుకోగలిగితే
దేవుడు నీ మీదికి అద్భుతమైనటువంటి అభిషేకాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు సంతతి మీదికి అగ్ని కుమ్మరిస్తా అన్నట్లే, యాకోబు సంతతి మీదికి అగ్ని కుమ్మరిస్తా అన్నట్లే, యాకోబు సంతతి ఒక అగ్ని అంట. గట్టిగా చప్పట్లు కదా, కొట్టు కొట్టు గట్టిగా బిగ్గరగా. yes lord. ఈరోజు యాకోబు సంతానముగాను మారాలా, యోసేపు సంతానముగా మారాలా. ఈరోజు ఒక అగ్ని జ్వాల వలె ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలా. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. రికమాల రబ షకెదియాల రబ. హోలీ స్పిరిట్ నీవే ఒక అగ్నిగా మారాలి. ఆమేన్. నీవే ఒక అగ్నిగా మారాలా. ఆమేన్. ఆమేన్ ఆమేన్. 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 నీవే ఒక అగ్నిగా మారాలా. శ్రమలను చూసి ఆగిపోయే భక్తి జీవితం అనుకోద్దు. ఏసావు భక్తి జీవితం నీకొద్దు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, యాకోబు సంతానం వలె నువ్వు లేచి నిలబడుతువుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. ఒక అగ్ని నువ్వు నిలబడితే నువ్వు కనపడొద్దు, నీలో నుంచి ఫైర్ కనపడాల. ఒక అగ్ని కనపడాల. ఆ అగ్ని నీలో నుంచి దేవుడు బయటికి తీయాలనుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు దేవునికి సపోర్ట్ చేస్తే, ఆమేన్. నా దేవునికి కనుక నువ్వు సపోర్ట్ చేస్తే అగ్నిని కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్. ఓ కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. పేతురు తప్పు చేయలేదా? చెప్పాలా? చెప్పండి మమ్మీ. ఎంతమంది తినేసి వచ్చారు? తినలేదా? అందుకనే దేవుడు అంత అద్భుతమైన వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేన్. ఆమేన్. పేతురు తప్పు చేసినాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. మోషే కూడా తప్పు చేసినాడు, ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఏం చేశాడమ్మా? కప్పుకోలే. యాకోబు ఏం చేసిండు? ఒప్పుకున్నాడు ఆయన కూడా. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మోషే అన్నాడు, అయ్యా నువ్వు లేనిపోని వాగ్దానాలు ఇస్తా ఉంటావు. ఎవరితో? దేవుడితో. నువ్వు లేనిపోని వాగ్దానాలు ఇస్తా ఉంటావు. ఇంతమందికి ఎక్కడి నుంచి పెడతాం మనము? మీరు ఆగండి. మోషే ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి? దేవుడికి చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే నా బాహుబలము తక్కువగాలే. కొట్టు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. 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 మోషే నా బాహుబలము తక్కువగాలే. కొన్నిసార్లు మోషే పడిపోయినాడు. మోషేకి శ్రమలు వచ్చినాయి. ఎవరిని లెక్క చేయలే మోషే. ఎక్కడికి వెళ్ళిపోయిండు మోషే? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫుల్ ఛార్జింగ్ అయిపోయాడు. ఆమేన్. బ్యాటరీ డౌన్ అయిపోయింది మోషేది. వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు? అమ్మో, బైబుల్ బాగా తెలుసు మీకు. ఆమేన్. 40 రోజులు వెళ్ళిపోయాడు. ఫుల్ ఛార్జింగ్ అయిపోయినాడు. రాగానే అగ్ని మండించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. 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 నా ప్రార్థన గోపురం కట్టకుండా
నేను అక్కడికి తిరగాల, టైం వేస్ట్ చేయాలని చెప్పి ఎన్నో కుట్రలు. నేను చెప్తున్నాను, ప్రార్థన గోపురం అయిపోగానే ప్రపంచాన్ని తలకిందులుగా చేసే పరిచర్యను దేవుడు నాకు ఇయ్యబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 నా నమ్మకం ఒకటే, మోషే నమ్ముకున్న దేవుడు, పాస్టర్ అమ్మ తేజ నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆమేన్. 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 యాకోబు నమ్ముకున్న దేవుడు, యోసేపు నమ్ముకున్న దేవుడు, పాస్టర్ అమ్మ తేజ నమ్ముకున్న దేవుడు ఒక్కడే. వారిని లేవనెత్తిన దేవుడు నన్నెందుకు లేవనెత్తడు? ఆమేన్. యోసేపు మీదకి నిందలు రాలే, వచ్చినాయి. ఆయన దగ్గర కృప ఉంది కాబట్టి నిందలు వచ్చినాయి. కాంప్రమైజ్ అయిపోతే జైలుకి వెళ్ళేటోడా? కాంప్రమైజ్ అయిపోతే జైలుకి వెళ్ళేటోడా? నేను పేర్లు పెట్టి పిలవకపోతే నా జోలికి ఎవరైనా వస్తారా? చెప్పండి అమ్మా. నా దగ్గర అన్ని మంచిగా ఉన్నాయంట. అనాథ పిల్లల పరిచర్య బాగుంది, ఇంకా అనాథ వృద్ధుల పిల్లల పరిచర్య బాగుంది, వాక్యం మంచిగా ఉంది. ఈ ఒక్కటి మానేయచ్చు కదా పేర్లు పెట్టి పిలవడం. పాస్టర్ అమ్మ తేజ చావనైనా చేస్తా. అరే, ఎక్కడో గన్ను పట్టుకున్న నేను, ఎక్కడో అడుక్కు తిన్న నేను ఈరోజు మీ అందరి ముందు ఉన్నానంటే ఆయన కృప. ఏ యోగ్యత నాలో లేదు, పాటలు పాడే యోగ్యత నాలో లేదు, వాక్యం చెప్పే తెలివి నాలో లేదు. దేవుడు పిలుచుకున్నాడు. ఏయా, ఎందుకు పిలిచినావు ప్రభు? ఎందుకు పిలిచినావు ప్రభు? నన్ను వదిలేస్తావా ప్రభు? నువ్వు వదిలిపెడితే నేను బ్రతకలేదయ్యా. నువ్వు వదిలిపెడితే ఈ పరిచర్య నేను చేయలేనయ్యా. నువ్వు వదిలిపెడితే నాలో ఏ జ్ఞానం లేదయ్యా. నేనెక్కడ ట్రైనింగ్ చేయలేదు ప్రభు. ఏ మిషనరీ దగ్గర, ఏ బైబుల్ కాలేజీలో నాకు తరపిది నేను పోగలేదు. నన్ను ఎందుకు పిలిచినావు ప్రభు? ప్రభు పాదాలు పట్టుకుంటా. ఆయన నాతో చెప్పిన మాట, నా కృప నీకు తోడుగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా. సంతానము లేని వారికి నువ్వు ప్రార్థన చేస్తే వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి నువ్వు వారి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అప్పులతో వచ్చిన వారి తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే వారి అప్పులు తీరబోతున్నాయి. ఆ కృపని నీలో ఉంచిన నేను ఈ శ్రమ ద్వారా ఆ కృప ఇంకా విస్తరించబోతుందన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. పేతురుని లేపుకున్నాడు, దావీదుని లేపుకున్నాడు, మోషేను లేపుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా లేపుకోబోతున్నాడు.
గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. ఎందుకు యాకోబుని దేవుడు లేవనెత్తినాడంటే, తల్లి గర్భంలో రూపింపబడక మునుపే జ్యేష్ఠపు హక్కు కోసం పడి తప్పించాడు. బ్రదర్ కూర అడిగితే నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తావా అంటే, కూరకి అది అడిగాడంటే ఏంటన్నట్టు ఆయన కాన్సెప్ట్ అంతా ఆ కృప కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు కూడా ఆ కృప కోసము ఆరాటపడితే ఆ కృపతో నిన్ను నింపబోతున్నాడు. ఆ కృప బైబుల్ ట్రైనింగ్ చేస్తే రాదు. ఆ కృప ఇంగ్లీష్ మాట్లాడితే రాదు. ఆ కృప దేవుని పాదాలు పట్టుకొని యాకోబు గోజాడినట్టు, యాకోబు గోజాడినట్టు నువ్వు గోజాడాలి. ఆమేనండి. ఒక్క తన్నుడుదంతే యాకోబు కాలిరిగిపోయినా దేవుని కాళ్ళు మాత్రానికి విడిచిపెట్టలేదు. 2 కాళ్ళు ఇరిగిపోయినా కానీ విడిచిపెట్టేటట్టు కనపడట్లేదు. లిటరల్లీగా దేవునితో పోరాడాడంట. ఆమేన్. దేవునితో పోరాడి గెలిచాడు యాకోబు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పొందుకున్న కృప నీకు కావాలా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యాకోబు మీద రిలీజ్ అయిన అగ్ని నీ మీద రిలీజ్ కావాలి. ఆమేనండి, ఆమేనండి. ఈరోజు నార్మల్ పర్సన్గా నువ్వు వచ్చావు, కానీ వెళ్ళేటప్పుడు యాకోబు సంతానముగా అగ్ని వలె నువ్వు మారాలా. ఆమేన్. ఈరోజు యాకోబు అగ్ని వారి సంతానము అగ్ని వలె మారినట్టుగా, ఈరోజు యోసేపు సంతానము మంటల వలె మారినట్టుగా నువ్వు కూడా మారిపోవాలా, నువ్వు కూడా మారిపోవాలా. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. కళ్ళు మూసుకోవాలా, అన్య భాషలో మాట్లాడుతూ ఈరోజు దేవుని శక్తితో నింపబడాలి. కృప పొందుకో. నువ్వు ఒక అగ్ని వలె మారాలా. నీలో ఒక రోషాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. చప్పట్టు కొట్టు ప్లీజ్, కొడుతూనే ఉండాలి గట్టిగా. చప్పట్టు. ఫైర్. అగ్ని వలె మారాలా. అగ్ని వలె మారాలా. అగ్ని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు. అగ్ని మండాల. ఏషావు కొండ మీద ఉంటావా, యాకోబు కొండ మీదకి వస్తావా? సియోను కొండలోకి వస్తావా, ఏ కొండ మీద ఉంటారు? పిడికిలి పిగిద్దామా? డిసైడ్ చేసుకోవాల్సింది మీరే, డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఆయన కృప కావాలి అన్నవారు లేచి నిలుచోండి, లేచి నిలుచోండి. ఎస్ ఎస్. ఇటు
అటు చూడొద్దు. చివరి నిమిషం యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాల. బెంగళూరు నుంచి వచ్చిన, చెన్నై నుంచి వచ్చిన, చిత్తూరు నుంచి వచ్చిన, కడప నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన, తిరుపతి నుంచి వచ్చిన, యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడితేనే అద్భుతం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. నీ కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా, 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 ఆరాధనా. నీ కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. నీ కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. చేతులు పైకి లేపి ఆరాధనా, 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 యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. నీ కన్నీళ్లను చూసే దేవుడు ఆయన. నువ్వు అగ్నితో ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఉట్టి చేతులతో నువ్వు వెళ్ళొద్దు. ఉట్టి చేతులతో వెళ్ళొద్దు. చప్పట్టు. చేతులు పైకి లేపాలా, కళ్ళు ఎవరు తెరవద్దు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. భయపడకంటున్నాడు ఆయన. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధనా, ఆరాధనా, చేతులు పైకి లేపి ఆరాధనా, 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 ఆరాధనా. ఈరోజు నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు. నువ్వు ఆత్మతో తిరిగి వెళ్ళాలి. నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళొద్దు చెల్లి. ఈరోజు దేవుని శక్తితో నువ్వు వెళ్ళాలి. వాలంటీర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, నన్ను బలపరిచావు, కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, నన్ను బలపరిచావు, నన్ను నడిపించావు.
చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి.